ఎవడు పోటుగాడు సో ముందుగా ఈ రోజు కత్తిలాంటోల్ నుంచి వచ్చేస్తారు ఎక్స్ప్రెసరీ అండ్ సద్దాం హుసేన్. మా ఖతర్నాగర్ నుంచి వస్తున్నాడు సర్దార్ సంజయ్ అండ్ బిందాస్ బ్రదర్స్ లో జ్ఞానేశ్వర్. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సర్దార్ సంజయ్ వస్తాడని అన్నది ఎక్కడున్నాడు? సర్దార్ సంజయ్ ఇన్నే అరే ఇగో సర్దార్ సంజయ్ ఇగో సౌండ్ వస్తుంది. ఇవాళ ఎపిసోడ్ తో కర్రోడ్ అనే పదానికి నాంది పలుకుతా. ముందుగా జోక్స్ వార్ కాబట్టి జోక్స్ వార్ నుంచి నా తరపు నుంచి వచ్చేస్తున్నాడు కత్తిలాంటోడు ఎక్స్ప్రెస్ హరే. అరే ఉన్నవే గింత దాంట్లో మళ్ళా మా ఎక్స్ప్రెసరీ స్టెప్ వేస్తే మీ అందరికి చూడాలని ఉందా? నాన్ స్టాప్ గా డాన్స్ చేస్తూ చూడాలని ఉందా? పాటేసుకోండి. నాకు అర్థం కాదు, నువ్వు వాషింగ్ మెషిన్ లో పుట్టినవారా? నువ్వు అది బట్టలు నీకు నాన్ స్టాప్ కంటిన్యూస్ గా సూపర్ డాన్సింగ్ విత్ సూపర్ ఎక్స్ప్రెషన్ అంటే జోక్స్ వార్ లో నా సైడ్ నుంచి వచ్చే జ్ఞానేశ్వర్ ఇస్తారు. రారా రాలేదు. పటాస్ అంటే స్టాండప్ కామెడీ షో, కామెడీ చేసి నవ్విస్తాం. ఇప్పుడు నా తరపు నుంచి హరి కమాన్ రా, ఆల్ ది బెస్ట్. నా తరపు నుంచి జ్ఞానేశ్వర్ కమాన్ రా, ఆల్ ది బెస్ట్. మన సుధాకర్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో దొంగలాడరు ఒక రోజు. ఇక చేను ఎత్తుకొని పోతారు. సుధాకర్ అన్న చూసిండు, ఇక ఉరికిండు. వాళ్ళ ఇంకా మస్తు ఉరికిండు వాళ్ళని దాటేసి కూడా ఉరికిండు. ఇక కడి చేసే పొద్దుగాల ఇంట్లో కూర్చున్నాడు. భాస్కర్ అన్న వచ్చింది. అరే సుధాకర్ దొంగలు లిస్ట్ పెట్టిన ఎందుకురా అంటే, అరే నేను రన్నింగ్ రేస్ లో ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్, వాళ్ళు చైన్ పట్టుకొని నాకన్నా ముందు ఎట్లా ఉరుకుతారా, నేనే ముందు ఉరికిన. అందుకే అది ఎంతప్పుడు అన్నా జోకు ఇక్కడ మా మమ్మీ కడుపులో ఉన్నప్పుడే కడుపులోకి వెళ్ళి విని తూ అని అనుకుని వదిలే. లాస్ట్ జన్మలో ముసలోడు ఉన్నప్పుడే ఇన్నా. ఇక మస్తు చెప్తారు జోక్స్ అంటే ఎంతవరకు ఎవడు విననువి ఫ్రెష్ వి. దానికంటే ముందు నేను క్వశ్చన్ అడుగుతారా, దానికి ఆన్సర్ చెప్తావు తెలివి మంత్రుడు అయితే. హైదరాబాద్ నుంచి బాంబే కి ఫ్లైట్ స్ట్రైట్ వెళ్తుంది, కానీ అదే ఫ్లైట్ రివర్స్ కి వచ్చింది, ఏమైతుంది? స్ట్రైట్ గా వస్తుంది. క్రేజీగా ఆలోచించు, దాని కరెక్ట్ ఆన్సర్ చెప్పు. శ్రీముఖి గారు హైదరాబాద్ టు బాంబే ఫ్లైట్ వెళ్ళింది, ఓకేనా? ఇప్పుడు అదే ఫ్లైట్ రివర్స్ కి వచ్చింది, ఎలా వస్తుంది? గాల్లో వస్తుంది. ఫ్లైట్ ఎలా వస్తుంది అన్న? పచ్చిగాయ వస్తుంది. నేను రివర్స్ లో వస్తాను. రివర్ రివర్ రివర్. ఇంటోడు గాని ఊరికొక్కడుంటే చీకు చింతలన్నీ తీరిపోయినట్టే, చీకటన్నమాట పారిపోయినట్టే.
రివర్ లో పడితే అసలు ఫ్లైట్ మళ్ళీ ఎగురుతుందా అది నేను అడగలేదు కదా, రివర్స్ వస్తే ఎట్లా వస్తా అడిగా. రివర్ ని రివర్ అంటారు కానీ రివర్స్ అంటారు ఏంటి? రివర్స్ అంటే 2-3 ఏమంటారా? ప్రాపర్ గా డీవియేట్ చేస్తున్నాడు నీ కొత్త జోక్స్ ని. ఎంత డివైడ్ చేసినా జోక్ అలాంటిది. అక్కడ జోక్ చెప్పే ముందు ఇంకో క్వశ్చన్ అడుగుతారా, చెప్పరా. ఎప్పుడు చల్లగా ఉండే హీరోయిన్ ఎవర్రా? ఇది చెప్పండి. కమాన్ శ్రీముఖి గారు, ఎప్పుడు చల్లగా ఉండే హీరోయిన్ ఎవరు? ఐశ్వర్య రాయ్. పేర్లో ఐస్ ఉంది కదా. లేదు, ఇప్పుడు ఎప్పుడు చల్ల చల్ల అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? కూల్. రకూల్. రకూల్. రే రే ఇవన్నీ మేము వింటున్నాం చూడు, మా చెప్పులతో మేము కొట్టుకోవాలి. అబ్బో అసలు కొట్టుకోవాలి, చూస్తా. ఒకసారి బీచ్ కి తెరే మేరే బీచ్ మే, తెరే మేరే బీచ్. బొంగేది అది, బొంగేది. ఒకసారి బీచ్ కి సంజయ్ సద్దం బీచ్ కి వెళ్ళారు. బీచ్ కి వెళ్తే సద్దం ఏం చేశాడంటే 10 రూపాయలు పెరిగి పెట్టుకుని బీచ్ లో కలుపుతున్నాడు. సంజయ్ అడిగాడు, అరే సద్దం పెరిగి ప్యాట్ బీచ్ లో కలుపుతున్నారు అంటే ఎండాకాలం కదరా మజ్జిగ చేసుకొని తాగుదామని రా. అప్పుడు సంజయ్ గారి కోపం వచ్చింది. ఛీ, అందుకేరా మళ్ళీ రెడ్ ఫెయిల్ చెరిపప్ప అంటున్నారా, ఎవడైనా సముద్రంలో పెరిగి ప్యాట్ కలుపుతారా ఛీ అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. వెంటనే సద్దం ఆపుతాడు. ఏరా సముద్రంలో ఉప్పు ఉంటది పెరిగితే తాగొచ్చు కదరా, ఏం తాగకూడదంటే సంజయ్ గారు వచ్చి మళ్ళీ తాగొచ్చు కానీ ఇంత మంచిగా మనం ఎలా తాగుతారా, మన ఫ్రెండ్స్ కూడా పిలుచుకొస్తా అన్నాడు. నాది మంచి మనసు. అలా అయిపోయింది జోక్. వా కన్నీటి ధారలలోనే బలి చేయకు. రే 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 నీకన్నా రవిగడ్ క్వశ్చన్లే బాగున్నాయి రా. ఎప్పుడు ఎప్పుడు గోడ చాటే ఉండే హీరోయిన్ పేరు చెప్పరా, ఇదనే చెప్పరా. మోడర్న్ ఇంగ్లీష్ లో ఏమంటారు? వాల్. వాల్. కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్. నువ్వు అదే పాప్కార్న్ అమ్ముకుంటా బతుకురా పో. బుల్లెట్ భాస్కర్ అన్న మన సుధాకర్ అన్నకు ఫోన్ చేస్తాడు. దానికన్నా ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఒకటే ఒక కన్ను ఉంటది కానీ అస్సలు కనపడదు, ఏంటది? రాశి కన్నా. రాశి కన్నా. లాజిక్ ఉంది అక్కడ. రాశికన్నా ఎలాగో లాజిక్ అవడానికి ఆన్సర్. ఒకటే కన్ను ఉంటది కానీ కనపడదు అని అన్నా. కర్రోడా కర్రోడా. పోయి ఇద్దరు కలిసి మజ్జిగ తాగండి. అన్ని పట్టుకోరా, అన్ని పట్టు. కాపాడు. మావనా? ఎవరా మావ నీకు? అయ్యా మజ్జిగ ఆడగలకపోతే నేనేం చేస్తా? చెప్పండి, ఎవరైనా చెప్తారా? దానికి ఒకటే ఒక కన్ను ఉంటది కానీ దానికి కనబడదు, ఏంటది? ఓడిపోయారు. చెప్పరా? టీవీ. సూది. ఒకటే కన్ను ఉంటుంది దానికి కానీ దానికే కనపడదన్నాను. సూదికి ఏమైనా కనిపిస్తుందా? భాస్కర్ అన్న సుధాకర్ అన్నకు ఫోన్ చేస్తాడు. అరే సుధాకర్ జోక్ చెప్పే ముందు నేను ఒకసారి సరిగ్గా కూర్చుంటా. ఇప్పుడు చెప్పు అన్న. మన భాస్కర్ అన్న సుధాకర్ అన్నకు ఫోన్ చేస్తాడు. అరే సుధాకర్ మస్తు వర్షం పడుతుంది, తుఫాన్ వస్తుంది, గాలి కొట్టుకోతో బయటికి ఏడికి రాకరా, అసలు నువ్వు ఏడున్నారా ఇప్పుడు అంటే, అరే నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా అంటాడు. ఇక అన్నే ఉండు, నువ్వు బయటికే రాకరా ఇక అంటాడు. వస్తే గాలి కొట్టుకోతావు అంటాడు ఇక భాస్కర్ అన్న. హైలైట్ సూపర్. ఫ్రెష్ జోక్ చెప్పరా. ఫ్రెష్ లేందే అది. నువ్వు స్టేజ్ మీదకి వచ్చి కంటెంట్ చేస్తావు, నేను ఎక్కడ కూర్చుంటా? స్టేజ్ మీద. వెనక ఏమున్నాయి? ఏ నైస్ జోక్ రా. ఒకసారి వర్షం పడుతుంది బయట. సంజయ్ గారు గొడిగేసుకెళ్తున్నాడు. గొడిగేసుకెళ్తుంటే గొడికి 2 కన్నాలు ఉన్నాయి, ఇటో కన్ను ఇటో కన్ను. గొడిగేసుకెళ్తుంటే నేను చూసా, అరే కన్నా అంత కన్నం పెట్టావు ఎందుకురా, గొడిగి తడకన్నా ఉండడం కదా గొడిగేసుకుంటారు, అంతకన్నా ఎందుకు పెట్టావంటే, అరే వర్షం వస్తుందో తెలుసుకోవడానికి కన్నం పెట్టాను రా.
మరి ఇది ఓకే, మరి ఇది ఎందుకు పెట్టారంటే ఒక వర్షం పడింది అనుకో నీళ్ళు ఎంత లేచి వెళ్ళిపోతే పెట్టాను రా. ఇది కొంచెం లాజిక్ అన్న, కిందికి వెళ్ళి ఎట్లా వెళ్తాయి? బతుకంతా కల్లాసు, బతుకంతా బిందాసు, లగ 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 లగ. అక్కడ ఇంకొక జోక్ చెప్తాను. జోక్ కాదు, నేను క్వశ్చన్ అడుగుతా, నీకు తెలివి ఉంది కదా, దీని ఆన్సర్ చెప్పు. ఒక తండ్రి ఒక కొడుకు కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. కార్ కి బీభత్సమైన యాక్సిడెంట్ అయింది, నాన్న చనిపోయాడు. కొడుకు లాస్ట్ స్టేజెస్ లో ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ వచ్చి వీడు నా కొడుకు, నేను ఆపరేషన్ చేయలేను చూడలేను అన్నారు. ఎందుకు, ఎలా? మనుషులు పోలి మనుషులు ఏడుగురు ఉంటారు, ఈయన కన్ఫ్యూజ్ అయ్యి నా కొడుకు అనేసి అంటాడు. ఎందుకురా పరువు తీసుకో? వాచిపోయింది అక్క. 50 రూపాయలు వాచే కదా, ఏం కాదుపా. జాగ్రత్త, విన్నారు కదా? ఈ ఆన్సర్ ఎపిసోడ్ లాస్ట్ వరకు ఆలోచించండి, నేను ఆన్సర్ చెప్తా. ఏంటో హడావట్ చేసేస్తున్నారు? మన బూన్గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇంకా కార్డ్ పెళ్ళి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్లి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంట. తుపాస్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో చెప్తానన్నాడు కాబట్టి రవి, ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ ఏంటి? అదే కొడుకు ఇంకా డాడీ కార్ లో పోతారు, చచ్చిపోతాడు డాడీ. కొడుకు లాస్ట్ స్టేజ్ లో ఉంటాడు, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కూడా ఈ నా కొడుకు అంటాడు. ఎందుకు చెప్పు మరి. అక్కడ ఫాదరు చర్చి ఫాదరు. చర్చ్ ఫాదరా? సరే మీరు అందరు చల్లవడండి, నువ్వు చెప్తావా లేదా ఇప్పుడు? చెప్తా. ఈ ఎపిసోడ్ అయ్యే వరకు కత్తి లాంటి ఆన్సర్ అందరూ అరే అవును కదా అని అంటారు, అలాంటి ఆన్సర్ చెప్తా. ఓకే, ఈ ఆన్సర్ తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు కంటెంట్ వార్ లో నా తరపు నుంచి వచ్చేస్తున్నాడు సద్దాం హుసేన్ ద డాగీ. Who let the dogs out? Who let the dogs out? Who let the dogs out? అన్నా చూసినావా సింహం గెటప్? కుక్క పేరు సింహమా? గ్రామ సింహం. నేచురల్ కూడా అట్లనే ఉంటావు కదా గెటప్ ఎందుకు? కంటెంట్ ఏంటంటే ఏం లేదు ఏం లేదు. వదినా రవణ కొంది లూజు సొక్క, నేను ఇచ్చే గెటప్ కుక్క. అన్న రవణ ఊకే నీ గ్లామర్ అతను ఖరాబ్ చేసుకుంటావన్నా. ప్యాంట్ ఇప్పి తిరుగు మస్తు. ప్యాంట్ ఇప్పేస్తారా? గది కాదు షార్ట్లు వేసుకుని తిరుగు. గా పిక్కలు చూడు, కొంతమంది పిక్కలు ఉంటాయన్నా, ఈ సంజయ్ లాంటి పిక్కలు కర్రగా ఉంటాయి, కొరికితే షేదు. దాన్ని ఎప్పుడు కొరికిన? ఈ యాదమ్మ గారి పిక్కలు ఉంటాయన్నా, గిట్లుంటాయి నాకు అర్థం కాదు. మనకి ఈ పెద్ద మనిషి రోడ్డు మీద పోతా అంటే పిక్కలు కొడుకు గట్ల కొరికిన 2 పళ్ళు ఉన్నాయి, పిక్కలు లేవు అన్ని బొక్కలే. ఈ పెద్దక్క గురించి చెప్తా. ఈమెకు కుక్కలు రోడ్డు మీద అనుకుంటే డైజెస్ట్ కాదు ఈమెకి. ఒకరోజు నేను పండుకుంటే టమాటా పాలు తీసుకొని మార్కెట్ పోయి ఇట్లా అత్తా అని చూసింది. ఏ కుక్క పండుకున్నది నేను ఎప్పుడు కుక్కలని అట్లా అనరా, మా ఇంట్లోనే 2 కుక్కలు ఉన్నాయి. అంతే అయిపోయింది, డైలాగ్ దొబ్బింది. కొంతమంది అమ్మాయిలు ఉంటారన్న, నిద్ర లేస్తారు ఎట్లా చూపుతాడు కుక్కలతోటి. కుక్క పక్కన వండుకుంటది. పొద్దున లేస్తే 15 పెంటల దగ్గర పోతాం. గా స్మెల్ మొత్తం చూసిందే. గీ స్మెల్ అమ్మా. ఊర్లో కుక్క గురించి కూడా చెప్పింది. నిజంగా మా ఊర్లో జరిగింది, ఎట్లా జరిగిందో చూపిస్తా. ఇంకా ఈరోజు పండగ చికెన్ వండుకుందాం మంచిగా. అబ్బా ధనియాల పొడి ఏది ఇంట్లో ఉన్నట్టు పట్టుకత్తా. చికెన్ మొత్తం నిలబట్టే పక్కిటానా ఎవతే నా కుక్కను కొట్టింది, నీ ఇంట్లో పీడికెళ్ళా. ఏంది గట్లే కుడతానేంది? ధనియాల పొడి నీ చేతిలో కళ్ళలో కొడతా. అబ్బా నువ్వు ధనియాల పొడి చదువుతాను చూస్తూ ఊరుకుంటారా? ఏం చేస్తావే? దోషి పట్టను నా కుక్కను కొడతాడు, నువ్వు తీసుకుని పడడం తలగా పడుతుందన్నా. ఇంకొంతమంది ఉంటారు రాత్రి పూట బండి వేసుకొస్తా అంటారా. ఆడెట్లా తెలుసా? అది అయిపోయిందా? కుక్కాస్టిక్ మనుషులే కాదన్నా, కుక్కలు కూడా లవ్లో పడతాయి. అవునా? ఒక కుక్కను చూసినా ఫస్టే సాంగ్ స్టార్ట్ అయింది నా లవ్. కాంపౌండ్ వాళ్ళెక్కి కాలెత్తి పోతా అంటే
కేటీఎం బండి మీద పోయింది స్టూపీ టట్టెటెటెన్. ఇట్స్ 2 కేజీలు ఫీలింగ్. గా పెటల్ చూడు గింటలు చూడు అన్ని చోట తిరిగినా కడి చెప్తే లాస్ట్ బ్రేకప్ అని చెప్పిందన్నా. బ్రేకప్ అయితే ఏమైతుంది? బ్రేకప్ అవుతుంది. పాట నువ్వు నేను నాకున్న మూతి మారలేదు, నువ్వు నేను గొరుక్కున్న చెవులు మారలేదు, నువ్వెందుకు మారినావే స్నూపీ. స్నూపీ 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 నీ నోట్లో గిలాస్ కాఫీ. స్నూపీ 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 నాకు పెట్టినావే పెద్ద టోపీ. మా పొలంలో అక్కడక్కడ 2-3 మొలకలు వచ్చాయి. ఈ కుక్కలు పాపం ఆకలి తొత్తాయన అన్నం తింటా అంటారు, తినేటప్పుడు ఎట్లుంటుందో చూసా. నేను చికెన్ తింటున్నా. అది మటన్ బొక్కలు తింటారు అట్లా. మా ఆవిడ చికెన్ వండిపోయి మటన్ వండిసింది. సెక్యూరిటీ చూసిండ్రా? అదే చేత్తోటి కుక్కను కొట్టి అదే చేత్తో తింటున్నాడు. చూసిండ్రా? అదే చేతి నేలకు రాసుకుంటే ఇప్పుడు అదే చేత్తో తింటా. వస్తుంది అమ్మ నువ్వు వేకొక కుక్క చికెన్ మొక్క మీద వచ్చిందా నా మీద హాస్పిటల్ వచ్చిందా? మీకు కుక్క కరిసింది కాబట్టి ఇప్పుడు బొడ్డు చుట్టూ 21 ఇంజెక్షన్స్. డాక్టర్ అంటే గుర్తొచ్చింది. చల్లాడు. మా హరి చావు బతుకులో ఉన్నాడు. సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. Sir, please, sir. Sir, please, sir. Sir, please. Sir, please, please, please. Sir, please, sir, please, sir, please, please, sir, please, sir, please. Okay, you're selected. Yeah! Hello, my name is Harry. What's your name? Hi, I'm Millie. Thank you. It's okay. సో ఇప్పుడు కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నాడు మా సర్దార్ సంజయ్. If you wanna come with me, shake it and roll with me. Can you just do it, oh baby? Let's go. నలుపునే రేడంటే కళ్ళల్లో నలువే అందగాడ. ఇవాళ నా కామెడీతో మీ అందరికి కేకలు పెట్టిస్తా. పీకినవుతాయి. నువ్వు పీకినావుగా మజ్జిగ. మధ్య కాదురా అంబ్రెలారా 2 పొక్కలు ఉంటాయి. ఇవాళ నేను కామెడీ చేసినాక సర్దార్ సంజయ్ తోప్ కామెడీ కా బాప్ అంటారు. నువ్వు చెయ్యరా ఫస్ట్. ఓ డస్ట్బిన్ నువ్వు చెత్త పిల్ల. ఆగ టిష్యూ పేపర్లు లేవు పోనాడు. ఇది చెత్తనా? కొందరు అంటారు బాబా పెద్దోళ్ళు, నువ్వు ఏ గెటప్ చెప్పురా. యా దిస్ డస్ట్బిన్ ఐఎమ్ డస్ట్బిన్ గెటప్ యూనో. అయితే బాబా కొందరు పెద్దలు అంటారు ఇంటికి దీపం ఇల్లాలని చెప్పి. ఒక్కలో ఇల్లాలి లేకపోతే 10 మందితో మేనేజ్ చేయొచ్చు. డస్ట్బిన్ లేకపోతే ఇల్లు కొంపంతా కంపు అయిపోద్ది. అవునా కాదా? ఎంత హారబుల్ లైన్ అది. నైట్ అంతా కష్టపడ్డా మరి. నైట్ అంతా కష్టపడినట్టే ఈ హారబుల్ లైన్ కోసం. ఆ ఒక్కలైనా రాశారు. ఇంకొందరు ఉంటారు పెద్ద పెద్ద చెత్తలు ఉంటాయి కదా, కొందరు చిల్లరగాళ్ళు వస్తారు. ఇగో సద్దాం ఎగ్జాంపుల్ రారా. నాకు సద్దాం ఒకటే అర్థమైతలేదురా, నీ కంటెంటే నువ్వు చేసుకోలేకపోతున్నావు, ఈయన కంటెంట్ ఏం చేస్తావు? చేత పెద్ద పెద్ద ఉంటాయి కదా బయట చెత్త చేసేటి గవన్నమాట. ఇప్పుడు ఇది చిన్నది కానీ మీరు పెద్దది ఊహించుకోవాలి. అరే చాచా ఇడేవాడు 1/2 కిలో లడ్డు చెత్త బాదుషా. అరే బూంజి నొక్క బియ్యానా. अरे अभी आ रहा हूँ मैं. अरे अरे क्यों अरे यार क्यों సూపర్ రా. ఇంకా నన్ను ओके ओके लाइन में अभी कुछ ना यार बेल्ट लूज हुआ टाइट कर रहा हूँ. బెల్ట్ లూజ్ అయిందా? అంటే అది గలీలో ఉండే చెత్తబుట్ట అట్లా ఇట్లా తిరుగుతా ఉంటుందా? యా ఇట్స్ జనరేషన్ ఫార్ములేషన్. జనరేషన్ ఫార్ములేషన్. యా
ఇట్లుంటారు చెత్త. ఇంకొందరు ఉంటారు ఆయనకి ఏం పను అంత రెండో సెటప్ దగ్గరికి వెళ్తాడు, ఫస్ట్ సెటప్ దగ్గరికి వెళ్తాడు. మేము కూర్చుంటాము, బండి మీద వస్తాడు. అరే వల్లేదురా ఇది లోపట. సూపర్ రే, మమ్మల్ని ఇంత వాడుకుంటావు అనుకోలేదు. కాదు బావా, ఇదేమైనా బాస్కెట్ బాల్ గోలేసి ఎగిరెగరే నీకు. ఇంకొంత ఉంటారు బావా, ఇగో మా అక్కలాగా. ఇప్పుడు నేను చెత్తేయాలనా? ఇది నా కంటెంట్. ఎంత బద్దకం అంటే ఆడుంటే చెత్త, యా సీను గెటప్ సీను అట్టి పని చెత్తలేయచ్చుగా. వైరే ఈ చెత్త ఇట్లుంటే బాబా, దారుణమైన చెత్త. ఆ ఉక్కల సావు దుబ్బుతున్నా తెలుసా? బా చెత్త, అబ్బా చెత్త 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 సపరేట్ గా పెట్టి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి రా. కమాన్ స్టూడెంట్స్. ఫాదర్ అండ్ సన్ కార్ లో పోతారు, కార్ యాక్సిడెంట్ అయింది, ఫాదర్ చనిపోయాడు, లాస్ట్ బతుకులో ఉన్నాడు కొడుకు. హాస్పిటల్ పోతే డాక్టర్ వచ్చి వీడు నా కొడుకు, నేను వీడికి ఆపరేషన్ చేయలేను అని అన్నాడు. ఎందుకు? డాక్టర్ వాళ్ళ కొడుకు అయి ఉండొచ్చు, అంటే యాక్సిడెంట్ అయిన వాడు కాదు. ఇవన్నీ కాదు, ఎపిసోడ్ టైం అయిపోతుంది కాబట్టి నువ్వే చెప్పు. ఆన్సర్ ఏంటంటే నాకు తెలియదు. అవే కొంచెం క్లియర్ చేయండి. రే రే అక్కడ నిల్చోడరా, నేను ఆన్సర్ చెప్పే పోతా. నువ్వు అక్కడే ఉండా, చెప్పురా. ఆన్సర్ ఏంటంటే మీరు అట్లా చూడగలరా? అడగల పోయేది. చెప్పరా ఆన్సర్. ఆ కొడుకు వెళ్ళింది మెంటల్ హాస్పిటల్ కి. ఆన్సర్ కోసం మీరు అప్పటి నుంచి బైకులు ఆ కొడుకు కాదు, ఆ ఇంకొక కొడుకు. అది కదక్క, ఆడు మెంటల్ హాస్పిటల్, డాక్టర్ కూడా మెంటలోడేనా? అదే కదా, ఈడు పెద్ద మెంటలోడు. రే చెత్త మొగ పోడా, చెత్త పోరా, షీల్ తీసుకురా పోరా. ఎంతైనా మా కత్తిలాంటోలే బెస్ట్. రేపటి స్టూడెంట్ స్పెషల్ లో కలుసుకుందాం, చూస్తూనే ఉండండి. పడాస్ ఫుల్ టు బిందాస్. సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. Sir, please, sir. Sir, please, sir. Sir, please, sir. Sir, please, please, please. Sir, please, sir, please, sir, please, please, Yes, sir, sir, please, sir, please. Okay, you're selected. Yeah! Hello, my name is Harry. అని What's your name? Hi, I'm Mindy. థ్యాంక్ యూ. It's okay. ఏంటో హడావట్ చేసేస్తున్నారు. మన బూన్ గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగో కార్డ్. పెళ్ళి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్ళి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంట.